ఎందుకంటే ఈ యొక్క జాతీయులు ఎవరంటే శరీరాశియు, నేత్రాశియు, జీవడంకాలండి. మన ఆత్మీయ ప్రయాణంలోనూ మనకి ఎదురయ్యేటువంటి బద్ధ శత్రువులు అంటే అవి ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. వీటిని జయించాలి అంటే దేవుడిచ్చే కట్టుబాటులో నిలిచి ఉంటూ దేవునితో నడవటానికి ప్రయాసపడేవారు ఉండాలి. ఆ తర్వాత వస్తుంది చదువు అక్కడ. 7 దినములు నీవు పులియని రొట్టెలను నేను 7 దినములు అంటే ఏమిటి? 7 అంటే పరిపూర్ణత. మన ఆత్మీయ జీవితానికి దేవుడిచ్చి మన ఆయుష్ చూడండి. ఈ ఆయుష్కాలం అంతా కూడాను పులియని రొట్టెలు అంటే పరిశుద్ధం. మా ద్వితీయోపదేశంలో అంటదండి, నరులు కేవలం ఆహారం వల్ల జీవించరు కానీ దేవుని యొక్క మాట వల్లనే జీవిస్తారు. అక్కడ రాజు కూడా చెప్పాడండి, నీ మాట వల్లనే నేను జీవిస్తున్నాను. నరులు ఆహారం వల్లగా జీవించేది నీ మాట వల్లనే జీవిస్తారు. ఆ మాట ఏ మాట? ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ అండి. నీటిని చక్కబెట్టుకోమని చెప్పి దేవుడు మాట వచ్చినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు వెంటనే రెండో మాట ఏమొచ్చింది? నువ్వు పెట్టిన మరి నేను విన్నాను, ఇగో నీకు ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను. దేవుని మాట మనం చక్కగా వినాలండి. విన్నదాన్ని ఏం చేసుకోవాలి? మనం చదువుని చేసుకోవాలంటే మనం వెళ్తున్న మార్గంలోనూ మన ముందు ఏమున్నాయో గుర్తించుకోవాలండి. ముందు శరీరాశులు, నేత్రాశులు, జీవ డంబకాలు, సాతాను తీసుకొచ్చేటువంటి ప్రధానమైన ఆయుధాలు ఇయ్యానండి. ఈ ఆయుధాలు జయించాలంటే మన వల్ల కాదు, ఎందుకంటే మనం బలహీనం. సాతాను బలవంతుడు, కానీ మనం నడిపిస్తున్నవాడు సాతాను కన్నా బలవంతుడు. ఎందుకంటే ఇక్కడ మనం నడిపించేవారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చి కూడా ఆ రక్షణ నిలుపుకోలేక వెనక తిరిగి అందువల్ల వచ్చే బాధలు పడుతూ ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూస్తున్న మనకే ఎంత బాధ వస్తే మరి పైనుంచి వచ్చే ఆయనకి ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూడండి, 7 రోజులు పరిపూర్ణంగా పులియని రొట్టెలనే తినవలేను అంటే దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించి మన జీవితకాలం అంతా కూడాను మనం జీవించేదానికి కావాల్సింది దేవుని ఆహారం. అంటే మన్న అంటే క్రీస్తుని మనం ఆసరా చేసుకుని మన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మన ఈ లోకాన్ని దాటేవారు ఉండాలండి. అది దేవుడు నాకు బయలుపరిచిందండి. ఎందుకంటే మనం అనుకుంటాం హక్కులు కావాలనుకుంటున్నాం. హక్కులు కావాలా? పరలోకం కావాలా? పరలోకం కావాలంటే దేవుని సహాయంతో మన ఈ లోకాన్ని దాటాలి. కానీ ఇక్కడ హక్కులు మన ఇక్కడ అవసరాలు అవన్నీ మనకు అవసరం లేదండి. ఆటంకాలు పెడతాం. ఎందుకంటే నువ్వు వెళ్ళేది పరలోకం. పరలోకానికి వెళ్తాను వాడు ఒప్పుకుంటాడా? అన్ని సౌకర్యాలు చేసి పెడతాడు మనకి. మన దృష్టి మరి ఆ పక్క ఎందుకు మాట్లాడుతుంది? అక్కడ అందంగా ఉంది, ఇక్కడ అందంగా ఉంది, ఈ మనం చూడవలసింది కాదండి. క్రీస్తు మార్గం మనలో ఉందా లేదా? అందుకోసం మనం ఏం చేయాలి? పులిసిన ఆహారం కాదండి. ఈ సరిహద్దు మొదలుకొని ఆ సరిహద్దు వరకు కూడాను ఈ 7 రోజులు కూడాను ఈ దేశంలోనూ అక్కడ పులియని ఆహారమే ఉండాలి. మనకి అర్థం ఏమిటంటే తప్పుడు బోధలు, త్రోవ తప్పించే బోధలు, త్రోవ తప్పించే సలహాలు, వీళ్ళకి మనం చాలా దూరంగా ఉండి క్రీస్తు నామంలో దొరికేటువంటి వాక్యాహారంతోనే మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. అందుకని 7 రోజులు అక్కడ పులియని రొట్టెలను మన కోసం సిద్ధం చేసుకొని ఇంకా ముందు చదువమ్మా. 7వ దినమున యెహోవా పండుగ ఆచరించవలెను. అదేనండి
పస్కా బలి అండి. ఎప్పుడైతే మనం అలా నడుచుకుంటామో ఈ శ్రమల్లో మనకి ఇబ్బందుల్లో మనకి పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఆయన మనం దాటించడానికి ఆయన వస్తారండి. మరి దేవునితో దాటాలంటే మన చిత్తం చూసుకోవాలా, దేవుని చిత్తం చూసుకోవాలా? అమ్మా, ఇక మన చిత్తాల కోసం ప్రయాసపడ్డాం అనుకోండి, ఇంక దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? ఎందుకంటే ఈ కష్టాలు ఎందుకు నడిపిస్తున్నాడు అనుకోవచ్చు. పాపంలోకి జీతం, దేవునికి దూరం అయిపోయిన మనం పరిపూర్ణంగా ఉంటే కానీ పరలోక ప్రవేశం లేదండి. మనం పరిపూర్ణంగా చేయటానికి మనం ఏమిటో మనకు తెలుసు ఆయనకి. కాబట్టి అందుకే ఆయన అంటాడు, కేవలం నువ్వు మట్టి వాడివి. ఎందుకంటే ఆయన అకాలం చూసినప్పుడు ఆయన అంటున్నారు మాట, నరులను చేసినందువల్ల నేను చింతిస్తున్నాను. 6వ అధ్యాయంలో ఉంటుంది కదా ఈ మాట. ఈ స్పష్టంగా 6వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా ఆదికాండంలో స్పష్టంగా ఉంటుందండి. చేసినందుకు గొప్పదనియు వారి హృదయము చేసినందుకు సంతాపము నొచ్చుకొనేను కదమ్మా. మరి దేవుడే నొచ్చుకున్నారంటే మరి ఈ లోకంలో మన ప్రవర్తనలు ఎలాగున్నాయి చూడండి. మీ పిల్లలు చిన్న తప్పు చేస్తేనే మీరు లోపల బయటకు అనలేకపోయినా లోపల ఎంత బాధపడతారండి? చిన్న 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 పొరపాటు మనకు అనుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితానికి అదే నీతి మధ్య పునాదులు పాడేది ఉండగా అన్న మాట అక్కడ చదివారు కదండి. నీతిమంతులు పునాదులు పాడైపోతుంటే ఆకాశం చూసేటి దేవుడికి ఎలా ఉంటుంది? నీతిమంతుల కోసం ఎవరు చూస్తున్నారు? ఆయన నీతిమంతుల కోసం ఎదురు చూస్తున్నారండి. అందులో నడుచుకునే వారి కోసం దాని మీద ఆధారపడితే నీతిమంతులుగా నడిపించే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఇక మన చిత్తం ఎప్పుడు కూడా మన చిత్తాల కోసం ఎప్పుడు కూడా ప్రయాసపడి, క్రైస్తుడు అన్నవాడు మన చిత్తం కోసం కాదండి, దేవుని చిత్తం కోసం ఎదురు చూసేవాడే క్రైస్తుడు. అందుకే పోరాటం ఎవరి మీద ఉండాలి? నేత్రాశ, శరీరాశ, వీటి మీద మనం పోరాడాలి తప్ప శాతం మీద పోరాడతాం నిజమే, కానీ శాతం మీద పోరాడాలంటే దేవుని సహాయం తీసుకుని దేవునితో నడిచి దేవునికి అప్పచెప్పేయాలి. అంటే ఫరోని నశింపు చేసింది అక్కడ మోసేయా లేకపోతే ఐగుప్తు పెద్దలా? మోసే మీద తిరగబడ్డారు, చేతులు ఎత్తేసాడు ఆయన. ముందు సముద్రం, వెనకాల ఫరో. అక్కడ సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మాటేసావు అన్నప్పుడు అక్కడ ఎవరు నిలబడ్డారు ఎదురు? అప్పుడు అంటారండి, చేతిలో ఏమున్నది? కర్ర ఉంది. అంతేంటి, ఇచ్చేటి వరకు వాక్యం అధికారం ఉంది మనకి, ప్రార్థన చేసే అధికారం మనకుంది. దేవుని సహాయం తీసుకున్నాం, దేవుని ద్వారా మనం 20 సంవత్సరాలు దాటాం. అప్పుడు అన్నారండి, యుద్ధం ఎవరిది? యుద్ధం మీరు చేయటం లేదు, యుద్ధం యెహోవా చేస్తున్నారు. మీరు కేవలం చూసి మనస్ఫూర్తిగా ఆయన నమ్మకం పెట్టుకుని విశ్వాసంతో ముందుకెళ్లేవారు. అంతవరకు కూడాను మనలో ఉన్న సాధన చేసే ప్రభావాలు అంటే చెడు అలవాట్లు, చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు జీవితం మనం ఏలుబడి చేయకుండా ఉండాలంటే మన జీవితానికి ఎవరికి ఇవ్వాలి? దేవుని ఇవ్వటం కోసమే అని శరీరం తీసుకుంటున్నామండి. దయచేసి ఇంతకాలం కూడా మనం ఎలా నడుచుకున్నామో అది పక్కన పెట్టేయండి, కానీ దేవుని శరీరం తీసుకోవాలంటే, దేవుని యొక్క ఈ యొక్క రక్తం తీసుకోవాలంటే దేవుని మనం పరిపూర్ణంగా అర్పించుకోవడానికి మనం సమర్పించుకునే వారునే. ఎవరు అయోగ్యంగా తీసుకొని నన్ను ఆ మాట పౌలు గారితో రాయించారు కదండి. మరి ఈ లోకంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి మనకి? అంటే ఆయన యొక్క శరీరాన్ని అయోగ్యంగా తీసుకొని మన కోసం బలి అయినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఒక మాంసాన్ని మనం అయోగ్యంగా తీసుకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అదే బయలుపరిచారండి. అందుకే నేను 10 నిమిషాలు తీసుకున్నా. వాటి చాలా ప్రాముఖ్యం.
మనం ఎలా ముందుకెళ్తున్నాం అన్న దాన్ని బట్టే దేవుడి సహాయం ఉంటుందండి. అక్కడ చాలా మంది ఉన్నారు, ఇందాక వాక్యం చెప్తారు చూడండి, చాలా మంది నడుచుకుంటున్నారు, కానీ దేవుని ఆశ్రయించిన వారు ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారని ఉందండి, అగ్ని ఆరదు అక్కడ కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా దేవుని ఆశ్రయించలేకపోయారు. వాళ్ళు వెళుతున్న మార్గం భయంకరమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని అందుకే ఆ మాట దావీదు ఏమన్నాడు, నేను యెహోవాని శరణు జొచ్చి ఉన్నా. శరణ్ అంటే ఏమిటి? నేను అసక్తుని, నువ్వే నాకు సహాయం చెయ్యి. దేవుడు మనం వేడుకునే వారమునే ఉండాలండి, హక్కు కాదండి వేడుకోవటం. ప్రభువా నేను వెళ్ళలేను, నువ్వే నడిపించు, నేను అసక్తుణ్ణి, కేవలం మట్టివాడిని ఒట్టివాడిని, నువ్వు నడిపిస్తేనే నేను ముందుకి వెళ్ళగలను అని దేవుని మనం శరణ చొచ్చుకునే వారునే ఉన్నామనుకోండి, మంచి మార్గం అని కుమారుడి మార్గంలోకి ఆయన నడిపిస్తారు. ఇంకా ముందు ఉన్న వాటి మాత్రం తగ్గించారు. దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని విషయాలు మరి అయ్యగారు మనకి చెప్పడం ఎంతో మంచిది కదా. ఏమండి మరి నిర్గమాకాండము ధ్యానిస్తూ ఉన్నారని చెప్పారు. నిర్గమాకాండం అనగా అయ్యగారు చెప్పారు ఏమండి, దేవుని వైపు తిరగడము. చెప్పండి, తిరగడము కదా. దేవునికి స్తోత్రం. అందరి విషయంలో మన సృష్టికర్త అయిన దేవుడు
ఏమిటి మనందరి విషయంలో శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగిన దేవుడు ఆయన. ఏం చెప్పండి? ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఎలాగా? ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ప్రియమైన దేవులారా, మనందరి రక్షణ అనగా పాపము నుండి విడిపించి ఎవరిని పరిశుద్ధ జీవితము మనకు కలగజేసినటువంటి దేవుడు ఆయన. మరి ప్రియమైన దేవులారా, మన అందరి విషయంలో ఒక గొప్ప ప్రణాళిక. రక్షణ మాత్రమేనా? కాదు, రక్షణతో వచ్చేటువంటి ఉన్నతమైన జీవితము మనందరం కలిగి ఉండాలని దేవుని ప్రణాళిక. అందుకనే ఏమండి దావీదు భక్తుడు ఏమంటాడంటే 139వ కీర్తన 13వ వచనం నుండి 16వ వచనం వరకు చదివి సహాయం చేయండి. 139వ కీర్తన 13వ వచనము నుండి 16వ వచనం వరకు. ఏంటమ్మా? సరిగ్గా వినిపించట్లేదు. నా అంతరింద్రియములను నీవు కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నియమించిన వాడవు నీవే. నా తల్లి గర్భములో ఏమండి నన్ను కలగజేసిన వాడవు నీవే, నియమించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును. దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు గాలికి వదిలేస్తాడా? కాదు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. కన్నటువంటి బిడ్డల్ని కనేసి అలా వదిలేస్తారా? ఏం చేస్తారు? దేవునిలో పెంచాలని ఆలోచన కలిగి ఉంటారు. లేదా ఏమండి దేవునిలో ఉన్నవారు దేవునిలో పెంచాలని ఆలోచన కలిగి ఉంటారు ముందు. తర్వాత మంచి ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దాలని ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకని ఒక భవిష్యత్తును కలగజేయాలి, మంచిగా చదివించాలి, మంచి ఉద్యోగంలో చేయాలి, మనం కష్టపడినట్టు వాళ్ళు కష్టపడకూడదు అని ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి ఉంటారు పిల్లల పట్ల. వింటున్నారండి? వింటున్నారా? అలసిపోయారనుకుంటే ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాడు. మరి మా వాక్యం చెప్పినప్పుడు అటు ఇటు చూడకూడదు, మాట్లాడకూడదు. ఏమండి? దేవునికి స్తోత్రం. శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ఇంతవరకు బాగా విన్నారు. ఏమండి? నాకు అర్థమవుతుంది 1 గంట అవ్వాల్సి వచ్చింది. అయినా మరి నెలకు ఒకసారి నేను వస్తాను ఇక్కడ మీదకి. కనుక నేను వచ్చినప్పుడు 1:30 అయినా పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదు. దేవునికి స్తోత్రం. 2 అయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. మరి నాకు ఆకలి అనిపిస్తుందిగా, అప్పుడు ఏం చేయాలి మరి? హల్లెలూయా. మరి ప్రియమైన దేవులారా, మరి కన్న తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ఎంతో ప్రణాళిక, ఎంతో ఆలోచన. పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలి, మంచిగా చదివించాలి. అప్పుడు మనల్ని సృష్టించిన దేవుడు మన పట్ల ఎటువంటి ఆలోచన కలుగుంటాడో ఎప్పుడన్నా ఆలోచించారా? మన విషయంలో మనం ఎంత మంచిగా ఉండాలి, ఫలభరితమైన జీవితం కలుగుండాలి, ఫలభరితమైన జీవితం మనం కలుగుండాలి అని చెప్పి దేవుడు మన పట్ల ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలుగుంటారో మనం ఎప్పుడన్నా ఆలోచించామా? యెర్మీయా గ్రంథం 29:11 అంటాడు, నేను మీ విషయంలో నేను కలుగున్నటువంటి ఆలోచనలు. తెలుగులో చదవండి ఒకసారి. 29వ అధ్యాయం 11 వచ్చిన యెర్మీయా గ్రంథం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి 29:11 యెర్మీయా గ్రంథం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవ కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన. ఏంటమ్మా? నిదానంగా చదువు, కంగారు పడుకు. మళ్ళీ మొదటి నుండి చదువు. ఒక్కరు మొదలు పెడితే రెండో వాళ్ళు స్టార్ట్ చేయకూడదు, సరేనా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నిదానంగా చదువు.
రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మీ గురించి చాలా ఉద్దేశాలు కలుగున్నానయ్యా, చాలా ప్రణాళిక కలుగున్నాను, మిమ్మల్ని సృష్టించాను, నేను మీ జీవితం ఇలా సాగాలి, ఇలా మంచిగా ఉండాలి అని చెప్పి నేను ఆలోచన కలుగున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఇష్టానికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తారంటే, దేవుని ఇందాక అయ్యగారి ద్వారా ప్రభు మాట్లాడారు, దేవునికి సమర్పించుకునే జీవితం, దేవుని వైపు తిరిగేటువంటి జీవితం, వాక్యానుసారమైన జీవితం. ఇప్పుడు దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి చెప్పండి? ప్రభా, ఇంతవరకు ఏదో తెలుసో తెలియకో నా ఇష్టానికి నేను బ్రతికాను ప్రభా, ఇక మీదటి మీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని మనం ఎప్పుడైతే మనపూర్వకంగా, పెదవులతో కాదు, హృదయం నుండి వచ్చేటువంటి మాటలు ఎప్పుడైతే దేవునికి కనిపిస్తాయో, ఎందుకంటే నేను పాస్టర్లు మేము ఏం చేస్తాం తెలుసా, మీ నోట్లో వచ్చే మాటలు చూస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు ఆయన కదా. వాళ్ళకి హృదయంతో చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నారా లేకపోతే పెదవులతో చెప్తున్నారా? అందుకనే ప్రవక్త చెప్పాడు, ఏమని చెప్పారు? నా ప్రజలు వారి పెదవులతో నన్ను స్తుతించెదరు గాని వారి హృదయములు నాకు దూరముగానే. అప్పుడు దేవునికి కావాల్సింది హృదయం. నా కుమారుడా, నీ హృదయం నాకు కదా, నీ హృదయం నాకు ఇవ్వు, నీ జీవితం నాకు ఇవ్వు, నిన్ను నీవు నాకు సమర్పించుకో, నేను నడిపిస్తాను అంటున్నాడు. సమర్పించుకున్నాం అనుకోండి, ఇందాక అయ్యగారు చెప్పినట్టు యుద్ధములు యెహోవాయే. ఇప్పుడు మోషేని పంపించాడు. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగానే వాళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టుకున్నారు, ఏడిచారు, అంగలార్చారు, మొరపెట్టుకున్నారు, మూలిగారట. ఇంకా మొర అంగలార్పు కాదు, మూలుగుడు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇంకా ఏడ్చే శక్తి లేనప్పుడు. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఆ చావు ఇంటికి వెళ్ళినప్పుడు మనం కొంతమంది బలం లేకుండా ఏడుస్తారు, అంటే ఏడ్చి శక్తి అంతా కోల్పోయి ఇంకా మూలుగుడు వస్తుంది. చూసారా? అలాగే ఎప్పుడైనా చూసారా ఎవరినైనా? బాధతో కదా. ఇంకా వీళ్ళు మూలిగారట. దేవుని వాక్యం చెప్తుంది, ఏడ్చారని చెప్పట్లేదు, మూలిగారట. గ్రోనింగ్స్ అని చెప్తుంది, తెలుగులో మూలుగుడు అని చెప్తుంది వాక్యం. మూలుగుడు అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి బలం లేదు, ఏడవడానికి కూడా బలం లేదు, మూలిగారంట. అయ్యా, మమ్మల్ని దర్శించే దేవుడు లేవా ప్రభా, మమ్మల్ని రక్షించే దేవుడు లే ప్రభా, మమ్మల్ని రక్షించండి నాయన అని దేవుని వైపు చూసి మూలిగారట, బలవంతా కోల్పోయి. దేవుడు వారి కోసం దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడంటే మోషేని పంపించాడు. నాయనా, నా ప్రజలు అక్కడ బానిసులుగా ఉన్నారు, వారు నేను చెప్పినట్లుగా నువ్వు వారిని బయటికి తీసుకురా, నువ్వు వెళ్ళి రాజును ఫరోని కలిసి నేను చెప్పిన మాటలు చెప్పు, ఫరో చేతిలో నుండి వారిని విడిపించుకుని వీళ్ళు ఏమండి నా వెంట తీసుకురా అని చెప్పేసి మోషే దేవుడు సెలవిచ్చి పంపిస్తాడు. మోషే అంటాడు, నాయనా, ఫరో సంగతి ఏముందో గాని వీళ్ళే నా మాట వినరుగా. ఎవరైతే మూలిగారో ఏంటంట, వీళ్ళే నా మాట వినరుగా. ఫస్ట్ నేనేమని, నువ్వు ఎవరివి, నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావు, అసలు నీ అడ్రస్ ఏంటి ఫస్ట్ మాకు చెప్పు అని అడుగుతారు కదా నన్ను. అప్పుడు నేనేం చెప్పను వీళ్ళకి సమాధానం? చెప్పిన వెంటనే వినేవాళ్ళు అయితే పర్వాలేదు, మరి ఏం చెప్పమంటావు? ఉన్నవాడిని అనువాడిని పంపించానని చెప్పవయ్యా. నేను వాళ్ళు మూరిగారు కనుక నేను వాళ్ళ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నేను వెంబడిస్తే వారి పక్షాన ఉండి నేను యుద్ధం చేస్తానన్నాడు. సరే, వాళ్ళు మూలిగారు, మోషేని పంపించాడు. మోషే ఫరో రాజుని కలిశాడు. 10 తెగుళ్ళు వాళ్ళకి రప్పించి, వాళ్ళ మాట వారి హృదయం కఠినపరుచుకుంటే 10 తెగుళ్ళు చెప్పించి వారిని ఎలాగైనా సరే ఫరో రాజు వణికిపోయేలాగా పరిస్థితులు కలిగించి తన ప్రజలను, బానిసత్వంలో ఉన్న తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు ముందుకొచ్చాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు, ఫరో చెప్తాడు, అయ్యా, మీ దేవుడితో మాకెందుకు నాయనా, నువ్వు తీసుకెళ్ళిపో, నీ ప్రజలు నాకు చాలు, ఈ హింసలు నాకెందుకు, నా ప్రజలకు ఎందుకు అని చెప్పి నీ ప్రజలను తీసుకెళ్ళిపో అంటాడు. అప్పుడు మోషే రండి అని చెప్పి అందరిని పిలిస్తే వీళ్ళందరూ ఎంతో అమాయకుల్లాగా, ఏమండి మంచి పిల్లల్లాగా ఏం చేస్తున్నారు? మోషే చెప్పినట్లుగానే వెంబడించడం, మోషేతో వెళ్ళటం మొదలు పెట్టేశారు.
వెళ్ళారు గనుక దేవుడు యుద్ధాలు చేశాడు. నేను మరలా చెప్తున్నా, వెళ్ళడానికి సిద్ధ మనసు కలిగారు గనుక దేవుడు వారి కోసం యుద్ధము లేదంటే మధ్యలో మన బుద్ధులు చూపించేస్తాం. వాళ్ళు కూడా అలాగే చేశారు. ఏం చేశారు? తిరగబడ్డారు. మనం కూడా కదా, మన ఇష్టం, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేస్తాం, మన ఇష్టాన్ని మధ్యలోకి తీసుకొచ్చేస్తాం. అక్కడ సముద్రం ఒడ్డు దగ్గరకు వచ్చారంట. వచ్చేసరికి వెనకాల ఫరో సైన్యం వచ్చిందంట. ముందేమో సముద్రం అంట, దారి తోచట్లేదు. వెనక్కి తిరిగి వెళ్తేనేమో వీళ్ళు పట్టుకుని చంపేస్తారు, ముందుకు వెళ్తేనేమో సముద్రంలో మునిగిపోతాం, ఏంటి పరిస్థితి అని మోషే మీద తిరగబడ్డారంట. ఏంటయ్యా నువ్వు చెప్తే మేము విన్నాము, వచ్చాము, ఇదేనా మా గతి? ఇక్కడ ఐగుప్తులో సమాధం లేదని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని? కదా, ఐగుప్తులో సమాధం లేక మమ్మల్ని ఇక్కడికి చావడానికి తీసుకొచ్చావా? కానీ మోషే దేవుని వైపు చూశాడు. దేవుడు చెప్పింది మోషే చేస్తే సముద్రం పాయలైంది. ఎవరి కోసం పాయలు చేశాడు? కేవలం నమ్ము. చూడండి, ఇక్కడ అద్భుతం ఏంటంటే కేవలం మన విశ్వాసాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసం వలన కృప చేత రక్షించబడితిమి. అంటే ఈ మాటకు అర్థం ఏంటి చూడండి, కేవలం విశ్వాసం చూపించాము గనుక, అంటే నమ్మాము గనుక మనల్ని రక్షించాడట. మన దగ్గర ఇంకా ఏమి, కొంతమంది అనుకుంటారు నేను అది చేశాను, ఇది చేశాను, నేను నమ్మాను, అది ఏమిటి, నేను యాత్రలు చేసుకుంటూ వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను. మన ప్రయత్నాలు ఏవి మనల్ని రక్షించలేవండి. రక్షించే దేవుని మీద నమ్మకం ఉంచితే, యేసు ప్రభువారు నన్ను రక్షించడానికి కోసం నా పాపముల విషయమై ఆయన శిక్ష పొందాడు, నా స్థానములో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, నా పాపములు కడుగునట్లు తన రక్తాన్ని కార్చాడు అని ఆ శిలువ వైపు చూస్తూ, ఏమండి, మనస్సుని మార్చుకుని, ఇప్పటి వరకు నేను ఏదో బ్రతికేశాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, పాపములో బ్రతికాను, యేసయ్య నా పాపముల యొక్క శిక్ష నేను పొందకుండా నన్ను తప్పించడానికి, నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడని ఆయన వైపు చూసి ఆయన నమ్మితే, ఆ శిలువ మరణమును నమ్మితే, ఆయన పునరుద్ధానమును నమ్మితే చాలు, మనకి రక్షణ అని వాక్యం చెప్తుంది. నమ్మకాన్ని ఆధారం చేసుకుని రక్షించేస్తున్నాడండి. మన దగ్గర ఇంకేమీ ఎదురు చూడట్లేదు. ఆయన వైపు తిరగడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆయన మన కోసం ప్రాణమే ఇచ్చిన దేవుడు మన పక్షాన యుద్ధములు చేయడం మొదలు పెడతాడు, మనల్ని పైకి తీయడానికి, ఫలభరితమైన జీవితం మనకు కలగ చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన ఎప్పుడైతే మోషేని వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడి దేవుడు నడిపించిన ప్రకారం మోషేని వెంబడించడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, వారి పక్షాన ఇప్పుడు ఫరో మీదకి వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారా? ఫరో సైన్యం మీద ఏమైనా యుద్ధం చేశారా? లేదా సముద్రం వచ్చేసిందని చెప్పేసి వంతెన కట్టారా? చెప్పండి, ఎవరైనా వచ్చి కట్టారా? దేవుడు సముద్రాన్ని రెండుగా పాయలు చేశాడు. ఇప్పుడు ఎందుకు అంటే కేవలం దేవుని వైపు తిరగడానికి, ఐగుప్తుని విడిచి దేవుని వైపు తిరగడానికి వాళ్ళు ఇష్టపడ్డారు గనుక దేవుడు యుద్ధములు చేశాడు. మన జీవితంలో కూడా అంతే కదా. మనం తిరగడం ఎప్పుడైతే మనస్సు పూర్తిగా, మనపూర్వకముగా, ఏమండి, మన పాపముల విషయమై వాళ్ళు ఐగుప్తు నుండి మళ్ళాల్సి వచ్చింది, ఐగుప్తుని విడిచి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం దేన్ని విడిచి రావాలి? ఆలోచించుకోవాలి. ఏమేమి ఉన్నాయి మనలో, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి బలహీనతలు ఉన్నాయి. ఏమండి, హల్లెలూయా. దేవునికి ఆయాసకరమైనటువంటి, దేవుని విషయంలో దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు పుట్టి దేవుడు నొచ్చుకునేలాగున చేసేటువంటి పరిస్థితులు ఏవైతే మనలో ఉన్నాయో వాటిని విడిచి దేవుని వైపు, దేవుని నడిపింపునకు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు ఆశ్చర్యంగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అప్పుడు మనం సమర్పించుకున్నామంటే చాలు, దేవుడు మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక నేను చెప్పినట్లుగానే మన అందరి విషయంలో దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన పిల్లలకి మనం కన్న పిల్లల విషయంలోనే ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటాం.
వాళ్ళ కోసం కష్టపడాలి, డబ్బులు పోగు చేయాలి, వాళ్ళ చదువులకి ఇలా చేయాలి, అక్కడికి పంపించాలి, ఇక్కడికి పంపించాలని. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు ఆలోచించండి. ఆలోచన లేకుండా ఏదో ఏమండి ఒక పశువుని చేసినట్టు చేసి పంపించేశాడా? లేదు. మనల్ని ఎలా చేశాడంటే ఆయన పోలికలో దేవుడు మనల్ని రూపించాడు. ఆయన లాగా ఉండాలని దేవుడు ఆలోచించాడు. పశువులకి పక్షులకి విచిత్రమైన విషయం ఏంటంటే పశువుల్ని పక్షుల్ని చూసి భయపడి పశువుల్ని పక్షులకి నమస్కారం చేస్తారు, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఏమండి సృష్టికర్త అయిన దేవుని పోలికలో సృష్టించబడ్డాము అనే ఆలోచన మనుషులకు కలగడం లేదు. మనం ఆయన లాగా ఉండాలని మనం నిర్మించబడ్డాం ప్రియమైన దేవుళ్ళారా. ఎలాగా? దేవుని పోలికలో ఉండాలని దేవుడు ప్రణాళిక కలిగి దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో అలాగనే మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. దేవుడు ఎలాగైతే నీతిమంతుడో మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడు ఎలాగైతే శక్తిపరుడో మనము కూడా శక్తి కలిగి ఉండాలని సృష్టిని ఏలమన్నాడు దేవుడు. ఎలాగా? ఎలా? సృష్టిని ఏలండ్రా బాబు అంటే సృష్టికి ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఏం చెప్పండి? ఎంత వేదన, ఎంత వేదన అండి. సృష్టిని ఏలవలసిన వాళ్ళం, దేవుని స్వారూప్యంలో రూపించబడిన మనం సృష్టిని ఏలవలసినవి పోయి సృష్టికి బానిసలం అయిపోయాం. సృష్టికర్త అయిన దేవుని రూపంలో రూపించబడిన మనము, సృష్టికర్త పోలికలో రూపించబడిన మనము ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుని ప్రణాళిక మన జీవితంలో ఎంతో గొప్పది ప్రియమైన దేవులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసా? ఆ ప్రణాళిక నుండి తప్పిపోయాం గనుక. అంటే ఏంటి? ఇందాక మనం చదివాము కీర్తనలో, అదే వచనాలు తీసి మళ్ళీ చదవండి. 139 14వ వచనం నుండి చదవమ్మ తొందరగా. నీవు నన్ను కలుగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి రహస్యమందు అమ్మా ఎవరన్నా కరెక్ట్ గా చదివే వాళ్ళు చదవాలి. విచిత్రముగా అంటే ఈ వాక్యాలన్నిటికీ అర్థం ఏంటి? దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో చెప్తున్నాడు అక్కడ. అవునా? అవునా? ఎలా సృష్టించాడో దేవుడు వివరిస్తున్నాడు. ఎలాగంట మన ఎముకలు, మన శరీరంలో అవయవాలు ఎలా ఉండాలి, మన ఎముకలు ఎలా ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మన ముక్కు ఎలా ఉండాలి, మన ముఖం ఎలా ఉండాలి, మనకి ఏ రంగు ఉండాలి. ఏమండి కొంతమంది ఏమండి తెల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. తెలుపుకు విలువ తెలుపుకుంటుంది, నలుపుకు విలువ నలుపుకుంటుంది, సామాన్సాయికి విలువ సామాన్సాయి. దేవుడు అందరినీ దేవుడే కలగజేశాడు, అన్ని రంగులు దేవుడే కలగజేశాడు. విచిత్రం ఏంటంటే నల్లమట్టి, తెల్లమట్టి, ఎర్రమట్టి అందరూ మట్టే. అర్థమైందంటారా? అవునా? ఎర్రగా ఉన్న వాళ్ళు నేను ఎర్రగా ఉన్నానన్నారు, మట్టేనయ్యా. ఇంకొక విషయం ఏంటంటే తెల్ల మట్టికి అసలు విలువే లేదు, ఏమీ పండదు ఇంకా. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అతిశయించడానికి ఏమి లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సృష్టించిన విధానమును దేవుడు గుర్తు చేస్తున్నాడు మనకి. మనల్ని సృష్టించిన విధానమును దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. సృష్టించి ప్రియమైన దేవులారా ఏమండి ఆయన ఏమంటున్నాడంటే నీ ఎముకలు అవయవాలు అన్నీ తెలుసు, నాకు ఎలా సృష్టించానో నాకు తెలుసు. సృష్టించిన తర్వాత భక్తుడు ఏమంటున్నాడో చదవండి అక్కడ.
నాకు కలిగిన ఎముకలను ఆ, నీకు ఆ. మరుగై ఉండలేదు. నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నేను పిండమునై ఉండంగా ఈ కనుడు ఆ, నన్ను చూచెను. ఏంటండి ఈ కనుడు నన్ను చూచెను. చెప్పండి 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 అందరూ. నేను పిండముగా ఉండంగా. పిండం అంటే ఎక్కడ ఉంటుంది? పుట్టిన బిడ్డని పిండం అంటావా? ఆహా, కడుపులో ఇంకా పూర్తి పరిపూర్ణంగా ఎదుగుదల రాక మునిపే జీవం పోసుకున్నటువంటి ఆ స్థితి. 2వ నెలలోనైనా 3వ నెల జీవం పోసుకునేది. 3వ నెల. సరే, దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో ఉండంగానే నేను ఎవరినో నీకు తెలుసు అంటున్నాడు. నియమింపబడిన అది అక్కడ సరిపోతుందా? లేదు, ఇంకా చెప్తున్నాడు చూడండి. నియమింపబడిన, ఈ మాట జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి. నియమింపబడిన దినములలో ఒకటైనా అంటే ఏంటి? అంటే ఏంటండి? నియమించబడిన అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి కొన్ని రోజులని దేవుడు నియమిస్తాడు. అవునంటారా? ఫలానా వాళ్ళకి 70 సంవత్సరాల వయసు ఆయుష్ అని, 80 ఏళ్ళ ఆయుష్ అని, లేదా 30 ఏళ్ళ ఆయుష్ అని, లేదా కొన్ని రోజుల ఆయుష్ అని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుష్ కాలం నియమిస్తాడు. ఆ రోజులు రాక మునిపే, అంటే ఏంటి? ఊపిరి పోసుకోక ముందే నా దినములనియు నీ గ్రంథములలో లిఖితములాయను. అంటే ఏంటండి? ఈ మాటకు మనం అర్థం చేసుకుంటే ఎంత చక్కగా మన జీవితం ఏంటో, మన బ్రతికేంటో మనకు తెలుస్తుంది. నా దినములు ఒకటైనను రాక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితమాయను. అంటే ఏంటి? మనం ఊపిరి పోసుకోక ముందే, మనకి జీవం కలగక ముందే ఫలానా వాళ్ళు ఇన్ని రోజులు బ్రతుకుతారు, వాళ్ళ జీవితం ఇలా ఉంటది, వాళ్ళ జీవితం ఇలా సాగాలని చెప్పి మన బ్రతుకుల్ని ఏమండి ముందుగానే పుస్తకంలో రాసి పెట్టాడంట. అది ఆయన ప్లాన్, అది ఆయన ప్రణాళిక. అర్థమవుతుందంటారా? అర్థమైందా? అర్థం కాకపోతే చేతులు ఎత్తండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందా? హల్లెలూయా. మనం పుట్టక మునిపే మన జీవితాన్ని, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం రాసి పెట్టేశాడు అక్కడ. మన జీవితం ఎలా సాగుతుంది అంత ప్లాన్ అంతా రాసేసాడంట. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. సమస్య ఏంటో తెలుసా? ఆ ప్లాన్ నుండి, దేవుడు రాసినటువంటి ఆ ప్లాన్ నుండి మనం ఎప్పుడైతే తప్పిపోతున్నామో, ఎందుకు తిరగాలయ్యా దేవుని వైపు? ఆయన ప్లాన్ నుండి మనం తప్పిపోయాం కనుక. ఏం చెప్పండి? ఆయన ప్రణాళిక నుండి. ఆయన ఫలానా సుధీర్ ఇలా బ్రతకాలి అని రాశాడు. ఫలానా సుధీర్ ఇలా ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి రాసి పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన రాసిన ప్రకారం మన జీవితాన్ని నడిపిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? మనం ఎలా ఉంటాం? ఫలభరితమైన జీవితము. ఏడ్చే పరిస్థితి ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన రాసిన ప్రకారం మన జీవితం సాగుతుంటే ఆ మార్గంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన బాధ్యత తీసుకుని యుద్ధాలు చేస్తాడు. కానీ ఆయన రాసిన ఆ పదం నుండి, ఆ మార్గం నుండి మనం ఎప్పుడైతే తప్పిపోతున్నాం, నా ఇష్టానికి దేవుడు ఇటెళ్ళండ్రా బాబు అంటే, నా ఇష్టానికి నేను ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానో, నా ఇష్టానుసారంగా నేను మార్గం ఎప్పుడైతే తప్పిపోయానో, నా ఇష్టానికి నేను ఎప్పుడైతే నడుచుకోవటం మొదలు పెట్టానో, అప్పుడు సమస్యలు మొదలయ్యాయి. అందుకనే దేవుని వైపు తిరగాలి. అందుకనే దేవుడు తన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. రక్షణ పొందిన వారికి ఎందుకు ఆత్మ ఇచ్చాడండి? రక్తముతో కడిగి వదిలేసేయచ్చు కదా. రక్తముతో కడిగి నిజముగా మారు మనస్సు పొందిన వారు రక్తములో కడగబడి పాపమును క్షమించబడినట్లు బాప్తిజం తీసుకున్న వారికి దేవుడు తన ఆత్మతో ఎందుకు ముద్రిస్తున్నాడు? ఇప్పుడు ఆత్మ అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైన ఆలోచనలు వచ్చేస్తాయి. గంతులేస్తారంట, గంతులేస్తే ఉద్యమం వచ్చినట్టంట. ఏంటండి ఇది? ఆత్మ అల్లరితో కూడిన ఆత్మ కాదు. ఆయన దేవుడు.
దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అల్లరితో కూడింది పరిశుద్ధాత్మ కానే కాదు. ఇలాగే ఒక మీటింగ్కి వెళ్ళాను, పెద్ద సంఘం, ఒక 500 మంది 1000 మంది ఉన్నారు. ప్రసంగం చేయడానికి పిలిచారు, వెళ్ళాను. ముమ్మరంగా ఆరాధన జరుగుతుంది. చప్పట్లు తట్టే వాళ్ళు చప్పట్లు తడుతున్నారు, కేకలు వేసే వాళ్ళు కేకలు చేస్తున్నారు, భాషలు మాట్లాడే వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. అందరూ ఏంటంటే అదే గొప్ప ఉద్యోగం అనుకుంటున్నారు. నాకేమో సరే దేవునికి స్తోత్రం అని చెప్పి నేను ఒక పక్కన కూర్చొని స్తుతులు చెప్పుకుంటున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం. కరెంట్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ పోయిందంట. కరెంట్ పోతే ఏమవుతుంది? చీకటి కాదు, పగలే. ఇలా ఇప్పుడు కరెంట్ పోతే కొంచెం వెలుతురు తగ్గుతుందేమో, కానీ చీకటి అయిపోతుంది. పగలే కదా, ఏమైపోతుంది? వాయిద్యాలు ఉంటాయి కదా, మొత్తం ఆగిపోయినాయి. ఈ ఆగిపోయిన వెంటనే అవి కూడా ఆగిపోయాయి. ఎవరో ఒక యవనస్తులు చెప్పారు, అయ్యగారు ఫలానా ఆరాధనలో మంచి మంచి సౌండ్ బాక్సులు పెడతారంటే ఆరాధన, అదే సౌండ్ బాక్స్ కి తగ్గట్టుగా ఊగే వాళ్ళు ఉన్నారు, అది ఆత్మ అనుకుంటున్నారు. కాబట్టి నాకు విచిత్రం అనిపించింది, ఏంటిది ఇప్పుడు ఈ వాయిద్యాలు ఆగిపోయిన వెంటనే ఈ పాస్టర్ గారి సౌండ్ కూడా తగ్గిపోయింది, మైక్ ఆగిపోయిందిగా. అంతకుముందు గట్టిగా వినిపిస్తుంది, సడన్ గా వాయిస్ కట్ అయిపోయింది. కట్ అయిపోయేసరికి సగం మంది అలాగే కట్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. స్థుతులు ఏమైపోయాయి? ఏంటండి? అదే ఆత్మ. ఏమున్నా లేకపోయినా ఆరాధించేదే దేవుని ఆత్మ. డ్రమ్ములతో వచ్చేది ఉద్యమం కాదు, వాయిద్యాలతో వచ్చేది ఉద్యమం కాదు, అరుపులతో వచ్చేది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ నిమ్మలమైన ఆత్మ, అది దేవుని ఆత్మ, అల్లరితో కూడిన ఆత్మ కానే కాదు. సరే, అది ఇంకొక రోజు మాట్లాడదాం, మళ్ళీ వస్తా ఉంటాం కానీ నెల. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎందుకు వచ్చారు అంటే, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, అరే ఇప్పటి వరకు నేను ఇలా బ్రతికేశాను కదా, ఇక మీదటి నేను దేవుని బిడ్డగా బ్రతకాలని తీర్మానం చేసిన వారికి తోడుపడడానికి వచ్చారంట ఆయన. ఎందుకు వచ్చారండి? మనకి తోడవడానికి. ఎందుకంటే ఆయనకి తెలుసు మనం బలహీనులు అని. హల్లెలూయా. అరే ఇప్పుడు మారు మనసు వచ్చింది, బయటకు వెళ్ళిపోతే మళ్ళా తప్పిపోతాడు. అలా కాకుండా నీకు గుర్తు చేద్దాం పక్క నుండి, ఇది కాదు నాయన, ఇది కాదు, చర్చిలో ఉన్నప్పుడు మారు మనసు పొందావు కదా, బయటకు వెళ్ళాక మళ్ళీ అదే కక్కింది ఎందుకు తింటావు, అది సరికాదు, ఇలా నడుచుకో అని తోడ్పడదాం, సహాయం చేద్దాం, గుర్తు చేద్దాం, యేసయ్య మాటలు గుర్తు చేద్దాం అని చెప్పి ఆయన తోడు వచ్చాడంట మనకి. అందుకని వచ్చాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవునికి స్తోత్రం. మనల్ని బానిసులుగా, కొంతమంది అనుకున్న కంట్రోల్ తప్పిపోయానండి, ఆత్మలో కంట్రోల్ తప్పిపోయానండి. ఆత్మ కంట్రోల్ తప్పించడానికి రాలేదు, కంట్రోల్లోనికి తీసుకురావడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునిలోనికి నడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక దైవజనులు పంజాబ్ లో ఒక సేవకులు మన తిరుపతి నుండి వెళ్ళారండి సేవ చేయడానికి. ఫోన్ చేశాడు పంజాబ్ లో, అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆయన కూడా సీకు లాగా మారిపోయి సేవ చేస్తున్నాడు. ఎందరినో సీకుల్ని దేవుల్లో నడిపించారు. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయి ఒకసారి ఫోన్ చేసి, అన్నయ్య నేను చాలా మోసపోతున్నాను అన్నయ్య, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఏంటి అయింది అయ్యా అన్న. కాదన్నయ్య, మరి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నా, సేవకులే అన్నయ్య, ఏమైంది అన్న. మంచి మాటలు చెప్తున్నారు అన్నయ్య, నమ్మేస్తున్నాను, మోసపోతున్నాను అన్నయ్య. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని ఎలా గుర్తించేది అన్నయ్య, వాక్యం ఏం చెప్తుందయ్యా అన్న. తెలియక కదండి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చెప్పాను, ఓ చెట్టు తను కాసే ఫలాలు బట్టి గుర్తించబడుతుందంట. అది మంచి చెట్ట, అది కాసే కాయలు పళ్ళు కదా. అలాగనే ఒక వ్యక్తి తన ఫలాలు, శరీరానుసారమైన ఫలాలు ఉన్నాయా, ఆత్మానుసారమైన ఫలాలు ఉన్నాయా? ఎలాగండి? ఇప్పుడు శరీరానుసారమైన క్రియలు అనగా చెప్పండి చూద్దాం, తెలీదా? కంఠస్థంగా చదవాలి ఆ వాక్యం. కాదు 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 గలాతీ 5:16-17 ఉంటుంది. శరీర క్రియలు అనగా స్పష్టమైనవి, అవేమనగా జారత్వము, అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన వాటిని కోరుకోవడం, కామము,
విగ్రహారాధన, వ్యభిచారము, వేశ్యతనము, కలహము అంటే గొడవలు పడడం, ఏంటమ్మా మత్సరములు, క్రోధము, కోపము, ద్వేషం, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలకు మొదలైనవి. ఇలాంటి గుణాలు మనలో కనిపించాయి అనుకోండి, అప్పుడు మనం శరీరానుసారంగా నడిపించబడుతున్నాము అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ మనలో పెట్టుకుని యేసయ్యా స్తోత్రం అని చెప్తే ఎలా కుదురుతుంది? అందుకనే వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, ఏమి విత్తుదువో. గలాతీ 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. మంచి పదార్థములన్నిటిలో ఏమండి 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తడం అంటే ఏంటండి తెలుసు కదా. ఇక్కడ అందరూ మనం రైతులు, లేదా ఒకవేళ మీరు రైతు కాకపోతే రైతులను చూసిన వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం పనులకు వెళ్ళారో, వ్యవసాయం చేశారో, ఏదో ఒక రకంగా మనకి చూసాం. వ్యవసాయం నేను మొట్టమొదటిసారిగా దగ్గరగా చూడటం నేను కాన్పులు వచ్చాక. మీరు నాలా కాదు కదా. వ్యవసాయం చిన్నప్పటి నుండి, చిన్నతనం నుండి చూసిన వాళ్ళు. విత్తనం అంటే ఏంటి? ఇప్పుడు కలుపు విత్తనాలు వేసి ఒడ్డులు పంట కొయ్యాలంటే కుదురుతుందా? ఏంటండి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? కలుపు వేస్తున్నాం మనం, కలుపు విత్తనాలు వేస్తున్నాం. కలుపు అంటే ఏంటి తెలుసు కదా. ఈ నాట్లు వేసిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి? కలుపు తీయటం కదా. కలుపు తీతలకు వెళ్తున్నామండి అనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ దాటేసినాయి కదా, చెరువులు అయిపోయాయి అన్ని కూడా. నేను వచ్చినప్పుడు చెప్పాను, ముందు ఏమండి ఊడుపులు అనేవాళ్ళు, తర్వాత కలుపు తీతలు అనేవాళ్ళు, తర్వాత పురుగుల మందు పట్టడానికి వెళ్తున్నాం అనేవాళ్ళు, తర్వాత కోతలు అనేవాళ్ళు, నూర్పులు అనేవాళ్ళు. ఒకటి తర్వాత ఒక పని. ఇప్పుడు కలుపు తీత, కలుపు అంటే ఏంటి? అది ఏ మొక్కలు పెరిగేస్తున్నారు మీరు? ఎందుకు అవి ఉంచవచ్చు కదా. అంటే వేస్ట్ మొక్కలు అవి, పనికిరాని మొక్కలు అవి, విషంతో కూడిన మొక్కలు అవి, నాశనం చేసే మొక్కలు అవి. ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం విత్తేది కలుపు మొక్క, కొయ్యాలనుకునేది వరి పంట. ఒక 50 బస్తాలు పండితే ఎంత బాగుంటుందో. ఎలాగా? దేవునికి స్తోత్రం. మనం విత్తేది కలుపు మొక్క అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఈ వాక్యానికి అర్థం అదే. మన క్రియలు, మనం ఏవైతే చేస్తున్నామో వాటి పంటే మనం పొందుతామంట. ఇప్పుడు దావీదు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకొండుట మీకు తెలిసే ఉన్నది. ఆయన దగ్గరికి, ఆయనకు మరుగైంది ఏముంది మన బ్రతుకులో? ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం, బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలాగున్నాం, పనుల మధ్యలో ఎలాగున్నాం, ఏమండి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఏం ఆలోచనలు కలిగి ఉన్నాం, అన్ని దేవునికి తెలుసు. దావీదు అంటాడు, అయ్యా నీ దగ్గర నుండి తప్పుకుని ఎక్కడో సముద్రం అగాధ జలంలో కిందకి వెళ్ళి నేను దాక్కుందాం అనుకున్నాను, అక్కడ చూసినా నువ్వే ఉన్నాయి. ఎక్కడయ్యా పారిపోతాను నీ దగ్గర నుంచి? తప్పుకుంటానికి అవకాశం లేకపోతే ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు కదా. మరి ఏం దాచగలుగుతావు ఆయన దగ్గర నుండి కదా. ఇప్పుడు అనేక సమయంలో మనం ప్రియమైనరా, ఇందాక నేను చెప్పినట్లుగానే మన ప్రవర్తనలు సరిగ్గా లేక ఇప్పుడు దేవుడు మనకి గీసినటువంటి ఆ మార్గం, ఆ పదం, ఆ యొక్క మార్గం నుండి మన ఇష్టానికి తొలగిపోయి మన ఇష్టానికి నడుచుకుంటూ దానికి తగిన ప్రతిఫలం మనం పొందుకున్నప్పుడు, దానికి తగిన ప్రతిఫలం అంటే ఎలా ఉంటుంది? నష్టం, నాశనం, ఇరుక్కు, ఇబ్బందులు, రుణం, వ్యాధి, అనేక సమాధానం లేని పరిస్థితులు. ఎందుకంటే దేవుడు గీసినటువంటి మార్గం నుండి మన ఇష్టానికి తిరిగిపోయాం గనుక. అప్పుడు ఈ సమస్యలన్నీ తీసుకొచ్చి దేవుని నెత్తి మీద వేస్తాం మనం. నాయనా నా పరిస్థితి ఇది. ఆదివారం చర్చకు వచ్చినప్పుడు ప్రభువా నా పరిస్థితి ఇది. శుక్రవారం ఉపవాసం ఉంటే ప్రభువా నా పరిస్థితి ఇది. ఎలా కుదురుతుంది? అప్పుడు ఇక్కడ వచ్చి మీరు చెప్పంగానే ఏదో మ్యాజిక్ జరిగిపోవాలి. ఏం చెప్పండి?
నేను విత్తడం ఏమో కలుపు విత్తుతాను, నేను దేవుని చర్చికి వెళ్తున్నాను కనుక ఆ కలుపు అనేది వరిగా మారిపోవాలి. ఏం మ్యాజిక్కా? దేవుడు అలా పని చేయడండి. ఏమంటున్నాడో తెలుసా ఆయన? సరే ఇప్పటి వరకు ఎలాగో బతికేసావు, మన బ్రతుకు ఎందుకు ఇలా ఉంది అని నీవు గ్రహించి మారు మనస్సు పొంది, నేను ఇప్పటి వరకు ఎలాగో బ్రతికేశాను ప్రభా, ఇక మీదట నీ చిత్తానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అని మారు మనస్సు పొందితే నీ పక్షాన యుద్ధము నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అదే మార్పు, అదే తిరగడం అంటే అదే కదా, అదే కదండి తిరగడం అంటే. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా, నీ ఏ అంధకారములో నీవు దిగజారిపోయినా నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు మారు మనసు పొందినప్పుడు. మారు మనసు అంటే ఇంతవరకు నా ఇష్టానికి బ్రతికాను ప్రభా, ఇక మీద 21వ సంవత్సరంలో నేను చేసిన మొట్టమొదటి ప్రార్థన. ప్రియమైన చిన్నప్పటి నుండి శేషరత్నమ్మ గారి ఇంట్లో పెరిగాను కనుక వాక్యం వింటూ పెరిగాను. కానీ కష్టాలు చూసేసరికి, సేవలో కష్టాలు చూసేసరికి, ఎందుకంటే నిజముగా నిజాయితీగా సేవ చేశారు మా చిన్నప్పటి నుండి కూడా మేము చూసినంత వరకు. నిన్న గుడివాడ జాషువాయి గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన బెంగళూరుకి వచ్చారు, మన ఇంటికి వచ్చారు. బెంగళూరులో శేషరత్నం గారు మనవడు అని చెప్పేసి అడ్రస్ తెలుసుకుని, వాళ్ళ చర్చ్ విశ్వాసి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే ఆయన దగ్గర అడ్రస్ కనుక్కోమని చెప్పి కనుక్కొని బెంగళూరుకి కారు వేసుకుని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చాడు గుడివాడ జాషువాయి గారు. గుడివాడలో అతి పెద్ద సంఘం అయిందే, పెద్ద ఆయన 73-74 ఏళ్ళు ఉంటాయి. ఇంటికి వచ్చారు బెంగళూరులో. వచ్చి, అయ్యా మిమ్మల్ని ఎలాగైనా చూడాలని వచ్చాను, శేషరత్నం గారు మనవడు, ఆ తల్లిగారి ద్వారా మేము సేవలో బలపడ్డాం అయ్యా, ఆ తల్లిగారి ద్వారా మేము సేవలో బలపడ్డాం, ఆమె పాదాలు ముట్టుకుంటానికి కూడా మాకు యోగ్యత లేదన్నాడు ఆయన. ఎలాగైనా చూడాలి మిమ్మల్ని అని చెప్పి వచ్చాను నేను అని చెప్తే, సరే మీరు మరలా గుడివాడ వచ్చినప్పుడు దయచేసి ఒకసారి వచ్చి వెళ్ళండి అన్నారు. సరే ఆ మాట మీద కలుద్దాం అని చెప్పేసి నేను వెళ్ళాను. అని ఏమన్నాడో తెలుసా? అయ్యా 75వ సంవత్సరంలో నేను సేవకు వచ్చినప్పుడు ఒక సభలు పెట్టి శేషరత్నం గారిని పిలిచానయ్యా. 3 రోజులు సభలు. మొదటి రోజు సభలకి వర్షం వచ్చేసింది. అన్నయ్య గారు ఉన్నారు, కొండపోత వర్షం అంట. శేషరత్నం గారు మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎక్కడ మేఘాలు అటువైపు వెళ్ళాల్సినవి అటు వెళ్ళిపోయినాయి అంటే ఇటు వెళ్ళిపోయా. 4 దిక్కుల మేఘాలు వెళ్ళిపోయి వర్షం ఆగిపోయిందంట. అంతటి అద్భుతాలు చేశాడయ్యా ఆ తల్లి ద్వారా. అని చెప్పి సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చారు. చెప్పాక ఏమైనా 3 రోజులు సభలు అయిపోయాకయ్యా, ఆ రోజుల్లో 4,000 రూపాయలకు కవర్లో వేసి, 75వ సంవత్సరంలో 4,000 రూపాయలు అంటే ఈ రోజుకి 1,00,000 రూపాయలు అవుతుందో 2 లక్షలు అవుతుందో విలువ. అర్థమవుతుందా నేను చెప్పేది? 75వ సంవత్సరం అంటే 50 సంవత్సరాల క్రితం, 51 సంవత్సరాల క్రితం 4,000 అంటే ఈ రోజుకి విలువకి ఎంత ఉంటది? కవర్లో పెట్టి కానికిచ్చామయ్యా, రూపాయి కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేసి తిరిగి ఇచ్చేశారు, మీ సేవకు వాడండి అని. అలాంటి దైవ సేవకులు ఈ కాలంలో ఎక్కడ కనిపించరయ్యా అని చెప్పారు. ఎందుకు చెప్తున్నాను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? చిన్నప్పుడు నుండి నిజాయితీగా సేవ చేసేసరికి ఎన్నో శ్రమలు. మాకేం తెలుస్తుంది? చిన్నపిల్లలు ఏమన్నా ఒక్కొక్కసారి గంజి నీళ్ళు తాగి, ఒక్కొక్కసారి 6 నెలల వరకు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి గుమ్మడికాయ తింటే ఎలా ఉంటుంది చెప్పండి? మా ఇంటి వెనకాల పెంటపోగు ఉండేది బెంగళూరులో, 4 ఎకరాల స్థలం, అది చర్చు వెనకాల పెంటపోగు ఉండేది. చిన్నప్పుడు ఆ పెంటపోగులో ఒక గుమ్మడికాయ మొక్క పోలిస్తే ఊరంతా ఆ స్థలం అంతా పాగేసింది. సంవత్సరానికి సరిపడగా గుమ్మడికాయలు. మా నాయనమ్మ సేవకు వెళ్ళిపోతే మాకు పొద్దున్న టిఫిన్ గుమ్మడికాయ, మధ్యాహ్నం గుమ్మడికాయ, రాత్రి గుమ్మడికాయ. కొనుక్కుంటా డబ్బులు ఉండేవి కావు. అన్ని చూసి పెరిగామండి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇవన్నీ తప్పిపోయాను, కోపం వచ్చింది. ఏంటి ప్రభా, నీవు నిజమైన దేవుడివేనా?
నిజాయితీగా సేవ చేస్తుంటే మాకు కట్టుకుంటానికి వేరే వాళ్ళు వీళ్ళు కట్టుకున్న బట్టలు తీసుకొచ్చితే మేము వేసుకోవడం ఏంటి ప్రభా? అసలు నేను మీ సేవ నేను చేయను. మా తల్లిదండ్రులకు పెళ్ళయి 10 సంవత్సరాలు పిల్లలు లేరంట, ముగించేయమంటారా? ఎంతైంది టైము? 10 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తున్నారు, 10 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదు. ఊరంతటికి అద్భుతం జరుగుతుంది. మా నాయన ఏడుస్తుందంట, ఏంటైనా మా ఇంట్లో ఇది. సరే మొక్కుకుందాం అన్నారట. మా అమ్మ మా నాన్న ముగ్గురు కలిసి మొక్కుకున్నారు. మీరిచ్చే బిడ్డ, మొదటి బిడ్డ మీ సేవకప్పు చెప్తాను. అప్పుడు నేను పుట్టానట, 11వ ఏట. అప్పుడు పెరుగుతూ నేను దేవునికి దూరం అయిపోయాను కదా. ఈ కోపాలన్నీ, ఇవన్నీ పరిస్థితులు చూసి నువ్వు నిజమైన దేవుడివేనా అని క్వశ్చన్లు వేసుకుంటూ, ఎందుకంటే సత్యంలో నడిచినప్పుడు ఇరుకాటం ఉంటది. కానీ ఆ ఇరుకుల మధ్యలో ఆ ఇరుకులతో యుద్ధం చేసేది నీవు కాదు, నీ దేవుడు. ఏం చెప్పండి? ఆ ఇరుకులను విశాలపరిచేటువంటి దేవుడు మీరు నమ్ముకున్నటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి ఆరాధించేటువంటి దేవుడు. ఇరుకులను విశాలపరిచేటువంటి దేవుడు, ఇరుకులలో విశాలతను కలగజేసే దేవుడు కదా. కానీ అది మాకేం తెలుసండి, చిన్నప్పుడు తప్పిపోయాను. కానీ తప్పిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఇష్టానుసారంగా ప్రవర్తించి 21వ ఏట ఏమన్నా చావు బతుకుల మధ్యలో ప్రభా అని చెప్పి ఒక చిన్న పిల్లాడు వచ్చి సువార్త చెప్పడం, మా వాక్యం నాకు తాకటం, ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి పెద్ద చర్చ్ అండి. మధ్యరాత్రి 3 గంటలకి లేచి గుమ్మ ముందు తాళం వేస్తుంటే అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. అప్పుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నాయనా, 21 ఏళ్ళు నా కోసం నేను బతికాను. మిగిలిన రోజులు నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు బతుకుతాను. అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రభా, ఎన్ని మాసాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే, మిగిలిన రోజులు మీకోసం బ్రతకాలి ప్రభా అని నన్ను నేను సమర్పించుకున్నాను. ఈరోజు నాకు 49 సంవత్సరాల వయసు. ఆ సమర్పించుకున్న 6 నెలలకి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. మీకు గుర్తుందా? 22 ఏళ్ళకి నేను ఇక్కడికి వచ్చాను సేవకి. ఇప్పుడు నాకు 49. ప్రియమైన ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆయన వైపు మనం తిరిగామంటే మన పక్షాన యుద్ధములు చేసే దేవుడైన. మనం మన ఇష్టానికి మనం వెళ్ళిపోయి శ్రమలు పాలైపోయి మునిగిపోయి నష్టపోయి నరకం అనుభవిస్తూ దేవుని దగ్గరికి వచ్చి నాయనా నా కష్టాలు తీర్చమని అడిగేదానికంటే మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే, ఆయన బాటలో ఆయన వాక్యంలో మనం నడవటం మొదలు పెడితే ప్రియమైన మన జీవితం యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడు కదా. మోషేని వెంబడించమన్నాడు, మోషేని వెంబడించారు, అంతే వీళ్ళు చేసింది. ఇంకేం చేశారు చెప్పండి? ఏం చేశారు ఇశ్రాయేల్ ప్రజలు? మోషే నువ్వు వెళ్ళి బయటికి తీసుకురా అన్నారు. మీరు రండ్రా, ఉన్నవాడు అనువాడు నన్ను పంపించాడు, మీరు నన్ను వెంబడించండి, దేవుడు చెప్పిన మార్గంలో నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నన్ను వెంబడించరండి అంటే ఏమండి సరే లోబడ్డాడు, వెళ్ళారు, మోషేతో వెళ్ళారు, చేసింది అంతే. లోబడి దేవుని వైపు తిరిగారు కనుక సముద్రమును పాయలు చేశాడు. వింటున్నారా? లోబడి దేవుని వైపు తిరిగారు కనుక సముద్రమును పాయలు చేశాడు. అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా వారితో నడిచాడు. వారికి ఎండ దెబ్బ ఏమండి వెన్నెల దెబ్బ తగలకూడదని. విచిత్రం ఇంకా ఏంటంటే 40 ఏళ్ళు నడిచిన బట్ట వారి వస్త్రాలు మాయలేదంట. అరే ఒక 3 నెలలు కొనుక్కున్న చెప్పులు 3 నెలలు ఉండట్లేదే ఇప్పుడు, అవునా? 3 నెలలకి చెప్పులు అరిగిపోతున్నాయి. 40 ఏళ్ళు నడిచారంట వాళ్ళు. వస్త్రం ఒక్క పూట కట్టుకుంటే చెమంట వాసన. 40 ఏళ్ళు నడిచారంట అరణ్యంలో. అమ్మో ఎండలో, యాసకాలం వస్తే ఎండలు అంటున్నాం. ఇక్కడ ఎండలు ఏ ఎండలండి? అరణ్యంకి వెళ్ళి చూడండి. నేను వెళ్ళాను 22వ సంవత్సరం దుబాయ్లో వాక్య పరిచయం చేయడానికి. వాక్య పరిచయం 3 రోజులు మీటింగ్లు అయిపోయాక రెండయ్యా మిమ్మల్ని అరణ్యం చూపిస్తానని చెప్పారు.
సరే ఈ ఇస్మాయిల్ వీళ్ళందరూ నడిచిన పదం కదా, ఇదంతా చూద్దాం పదండి అని నేను కూడా వెళ్ళాను ఆసక్తితో అరణ్యంలోకి. డిసెంబర్ నెలలో. ఎప్పుడు? డిసెంబర్ నెల ఎలా ఉంటది? ఇది శీతాకాలం అండి, పెద్ద ఎండ ఉండదు అంటున్నాడు ఆయన, కారులో తీసుకెళ్ళి ఆయన. కానీ మాకైతే అగ్గి మీద కూర్చున్నట్టు ఉండింది శీతాకాలం. ఇంక యాసకాలం ఎలా ఉంటుందో అమ్మో నేను ఊహించుకోలేను, మళ్ళీ రాను కూడా. కోటానికి పిలిచారా వాక్యం చెప్పి వెళ్ళిపోతాను అయినా ఈ అరణ్యంలో నడిచే పని అదంతా మన వల్ల కాదు. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది వేడి. అరణ్యంలో నడిచారట, వారి బట్టలు మాయలేదు. ఏంటండి విచిత్రం? దాహం వేస్తే చేదైన నీరుని మధురంగా మార్చాడు. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు నడవటం తప్ప, తిరగటం తప్ప దేవుని వైపు. అంతటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం. ఆయన వైపు తిరిగితే నీకోసం దేవుడు చేయడా? ఆయన కావాల్సింది మనపూర్వకముగా ఆయన వైపు తిరగడం. మోకరిల్లుదామా? చాలించేస్తాను, ఇంకా మాట్లాడుతూ వెళ్తే అలాగే వెళ్తా ఉంటుంది.